Please do subscribe to Prajabheri News Channel. मल्लिकार्जुन भगत सिंह को सलाम, भगत सिंह को सलाम, जिंदाबाद जिंदाबाद साम्राज्यवाद व्यतिरेकते ఒత్తుకున్నాం కంటితడి, ఎత్తుకున్నాం ఎర్రజెండా, ఒత్తుకున్నాం కంటితడి, ఎత్తుకున్నాం సలాం అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం జీనా है तो मरना सीखो। కూడా जोहार भगत सिंह को, రాజన్న జోహార్ జోహార్ భాస్కరన్న ఏకానాద్రికి రాహుల్ भगत सिंह को सलाम, लाल सलाम लाल सलाम लाल सलाम, लाल सलाम लाल सलाम सुखदेव को लाल सलाम, లాల్ సలాం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మన పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 94వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం పీడీఎస్ పీఓఎల్ అదేవిధంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మన దేశంలో విదేశీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఈ దేశానికే చెందాలని ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు. ఈ దేశంలో అసమానత్వం పోవాలని అనేక పోరాటాలు నిర్వహించి అతి చిన్న ప్రాయంలోనే వారి ప్రాణాలను ప్రోత్సాహంగా పెట్టారు. ఈరోజు దేశం మొత్తం కూడా ఒక మతోన్మాదం ఈరోజు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు ఎన్ఈపీ 2020 తీసుకొచ్చి విద్యను మొత్తం కూడా కాషాయీకరించే కుట్రలు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. యూజీసీ కొత్త ముసాయిదాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి పేద మద్దతు తరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యను ఈరోజు అందకుండా అనేక కుట్రలు చేస్తున్నది. ఏదైతే భగత్ సింగ్ అయితే కళలు కన్నాడో ఆ రోజు కళల కోసం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఈరోజు ఉద్యోగం కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్ అదేవిధంగా రాజ్గురు, సుఖ్దేవుల ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా విద్యార్థులు అదేవిధంగా యువత ప్రయాణించాలని చెప్పి ఈ 94వ వర్ధంతి సందర్భంగా మేము విద్యార్థి యువజన సంఘాలుగా పిలుపునిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ को